సత్య కళ్ళు తెరుస్తాడు. గౌతమ్ ఆ రోజు తన మీద దాడి చేసిందంతా గుర్తు చేసుకుని ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. ఈలోపు విక్రమ్ వచ్చి లోపలికి వచ్చేసరికి సత్య లేవడం చూసి వెంటనే షాక్ అయిపోయి సంతోషపడతాడు. ఈ జరిగిన విషయం అంతా ఇక సత్య ఎలాగైనా విక్రమ్కి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అసలు ఆ రోజు ఏమైందిరా, అసలు నువ్వెందుకు ఇలా కోమాలోకి వెళ్ళిపోయావు, ఎన్ని రోజులు నువ్వు కోమాలో ఉన్నావు అని చెప్పేసి ఇక విక్రమ్ అంటూ ఉంటాడు. అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి గతాన్ని కాస్త ఇక నిజాన్ని బయట పెట్టడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా తల ఒక్కసారిగా పట్టేసినట్టు అవుతుంది. గట్టిగా అరుస్తుండగా, ఇప్పుడు అంత స్ట్రెయిన్ పడకురా, ఈరోజు నువ్వు కోమాల నుంచి బయటపడ్డావు కాస్త అని ఈ విధంగా విక్రమ్ అంటూ ఉంటాడు. నిన్ను చంపింది ఎవరో, నీ మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరో గనికి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, వాళ్ళు చావు అంచుల దాకా చూసేదాకా కూడా వదిలిపెట్టను అని విక్రమ్ అంటూ ఉంటాడు. వదిలిపెట్టద్దన్నయ్య, ఈరోజు నేను ఇలా కావడానికి కారణం వాడిని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఇక నువ్వు రెస్ట్ తీసుకోరా అని చెప్పేసి బయటికి వెళ్ళిన తర్వాత ఆ లోపు వెంటనే అన్న ఇక సత్య మీద దాడి చేసిందో నాకు తెలిసి ఆ గౌతమ్ అనిపిస్తుంది అన్నయ్య అని చెప్పేసి సత్య ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అదేరా, నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను. ఆ రోజు అసలు సత్యతో గొడవ పడింది ఎవరు, ఆ రోజు గుడి దగ్గర చాలా గొడవైందన్న అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఆ గుళ్ళో ఏం జరిగిందో, వాడి వెనకాల ఎవరు ఇదంతా చేశారో నిజాన్ని మొత్తం బయట పెట్టిస్తానురా, సీసీ కెమెరాల ద్వారా ఏ నిజమైనా బయటపడుతుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటాడు. ఇదిలా ఉండగా బాబుకు చాలా హై ఫీవర్ వస్తూ ఉంటుంది. ఎంత సిరప్ పోసినా తగ్గదు. ఎలాగైనా బాబును హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది మీరా. ఈలోపు ఇక ఫోన్ చేస్తుంటే ఫోన్ నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది గౌతమ్కి. బాబుకు హై ఫీవర్ ఉంది కదా అని చెప్పేసి వెంటనే దబదబ్బా ఆటో బుక్ చేసుకుంటుంది. వెంటనే ఆ ఆటో బుక్ చేసుకున్న తర్వాత ఆటో ఎక్కేసి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తుండగా అడ్డదారి తీసుకెళ్తాడు. అన్న, అసలు నువ్వు ఎక్కడికి తీసుకొస్తున్నావు అన్న, హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పేసి అంటూ ఉంటుంది మీరా. నేను ఎక్కడ ఆపాలో అక్కడే ఆపుతానని చెప్పేసి వెంటనే అక్కడ ఆపేస్తాడు చెట్ల మధ్య. ఎవరన్నా, అసలు నువ్వు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి ఆప్ చేసావు అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే తను మూతుకున్న మార్క్స్ తీసేసరికి బెనర్జీ చూసి షాక్ అయిపోతుంది. ఇదిలాగా ఉండగా వెంటనే ఫోన్ చేసిందంతా నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. అందులో మిస్ కాల్స్ అన్నీ పడుతూ ఉంటాయి. ఇదేంటి మీరా గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారని చెప్పేసి ఇంటికి వెళ్ళేసరికి ఇక బంగారాజు హాల్లో ఉంటాడు. మీరా గారు బాబు ఎక్కడ అని చెప్పేసి అడుగుతుండగా బాబుకు హై ఫీవర్ ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళిందని చెప్పేసి అనేసరికి ఇన్నిసార్లు ఫోన్ చేసింది అహల్య, ఎంత టెన్షన్తో ఫోన్ చేసిందని చెప్పేసి ఇక గబగబా కార్ తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు గౌతమ్. ఈలోపు మీరా దగ్గర ఉన్న బాబును లాక్కుంటాడు బెనర్జీ. నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఈ రోజు రాత్రి పగలు అని చెప్పేసి వాయిదా పెడుతున్నావు. నువ్వు నాకు బాక్స్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు కదా. ఈరోజు నీ ప్రాణాలతో పాటుగా నీ కొడుకు ప్రాణాలు కూడా పోతాయి. వీని ఇక్కడి నుంచి విసిరేస్తే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని చెప్పేసి ఈ చేతిలో ఉన్న బాబును లాకేసుకుంటాడు బెనర్జీ. అన్న, దండం పెడతా అన్న, నువ్వు నాకు దండం పెట్టాల్సిన అవసరం లేదు. నా బాక్స్ నాకు ఇస్తే నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. ఇప్పుడు నువ్వు నాకు బాక్స్ ఇవ్వలేదనుకో, నీ కుటుంబాన్ని మొత్తం తునకలు చేసి బాంబు పెట్టి చంపిస్తాను అని విధంగా బెనర్జీ బెదిరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదంతా కాదు, నువ్వు నాకు బాక్స్ తీసుకొచ్చావు కాబట్టి నీ కుటుంబంతో పాటుగా నీ కొడుకును కూడా చంపేస్తానని చెప్పేసి బాబును లాక్కొని బెదిరిస్తూ ఉండగా ఈలోపు అహల్య వెంటనే బెనర్జీ కాళ్ళు పట్టుకొని దండం పెడతానన్నా, దయచేసి నువ్వు అర్థం చేసుకో, నా కొడుకుని ఏం చేయకన్నా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే చేస్తూ ఉన్నావు. నాకు బాక్స్ ఇవ్వలేనుకో, నీతో పాటుగా నీ కొడుకు ప్రాణం, నీ కుటుంబం ప్రాణం మొత్తం పోతుంది అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో నీకు బాక్స్ తీసుకురాకపోతే అప్పుడు నా కుటుంబాన్ని చంపన్నా, ఎలాగైనా సరే ఈ రాత్రి కల్లా నీకు బాక్స్ తీసుకొచ్చి నీ చేతికి ఇస్తానని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇది నిజమే కదా, నిజమే అన్న, నా మీదొట్టు ఎలాగైనా సరే ఆ బాక్స్ని తీసుకొస్తా, నా కొడుకు నాకు ఇవ్వన్నా, దండం పెడతానని చెప్పేసి అని ఎంత చెప్పినా బెనర్జీ మాత్రం అహల్య మాట నమ్మడు. ఇక నీ కొడుకు నీకు కావాలంటే బాక్స్ నా చేతికి ఇవ్వు, అప్పుడే నీ కొడుకు నీ చేతికి వస్తాడని చెప్పేసి బాబుని ఎత్తుకొని వెళ్తాడు. అదే ఆటోలో దండం పెడతానని చెప్పేసి ఆ ఆటో వెనకాల పరుగులు తీస్తూ ఉంటుంది. కానీ బాబుని ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని చెప్పేసి బాక్స్ ఎప్పుడు నువ్వు నా చేతిలో పెడితే అప్పుడే నీ కొడుకు వస్తాడని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇక గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది అహల్య.
నా కొడుకు కావాలని చెప్పేసి ఆటో వెనకాల వెళ్తుండగా ఈలోపు కారుకు ఒకసారి డాష్ ఇచ్చి కింద పడిపోతుంది అహల్య. వెంటనే అహల్యను చూసి కారు ఆఫ్ చేస్తాడు. కార్లో నుంచి గౌతమ్ దిగి వచ్చేసరికి ఏమైందని చెప్పేసి అడుగుతుండగా బాబునని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది. బాబుకి ఏమైందని చెప్పేసేసరికి బాబుని ఎత్తుకెళ్ళారని చెప్పేసేసరికి వెంటనే గౌతమ్కి అర్థం కాదు. ఆ బెనర్జీ వచ్చి బాబుని ఎత్తుకొని వెళ్ళాడని చెప్పేసి వెంటనే అహల్య గౌతమ్కి చెప్పేసరికి ఎంత దూరం వెళ్ళాడు పద అని చెప్పేసి కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ ఈలోపు బాబుని ఎత్తుకొని వెళ్ళిపోతాడు బెనర్జీ. చుట్టుపక్కల తిరిగినా కూడా బాబు కనిపించాడు. చీకటి పడిపోతుంది, నా బాబు కావాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు, నా కొడుకు కోసం నేను టెన్షన్ పడుతున్నా, మీరెందుకు టెన్షన్ పడుతున్నా మీరా గారు అని అంటుండగా, ఎందుకంటే నేను మీరని కాదు అహల్యను అని చెప్పేసరికి ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు. మీకు దండం పెడతానండి, నా కొడుకుని నా దగ్గరికి చేరజేయండి, దండం పెడతానని చెప్పేసి గౌతమ్ కాళ్ళు పట్టుకుంటాడు. ఎట్టి పరిస్థితిలో నీ కొడుకు ఏం కాకుండా నా కొడుకును కాపాడుకుంటానని చెప్పేసి గౌతమ్ ఈ విధంగా ఇలా అంటుండగా ఈలోపు సీసీ కెమెరాల ద్వారా నిజాన్ని తెలుసుకునడానికి వెంటనే విక్రమ్ గుడి దగ్గరికి వెళ్తాడు. ఆ సీసీ కెమెరాలో గొడవ పడుతుండగా వెంటనే అందులో గౌతమ్ కనిపిస్తాడు. ఒక్కసారిగా గౌతమ్ని చూసి విక్రమ్ షాక్ అయిపోతాడు. ఇదంతటి కాను వాణ్ణి వదిలిపెట్టను, ఈరోజు నా తమ్ముడు చావు కారణమైన వాని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాన్ని వదిలిపెట్టనని చెప్పేసి ఈ విధంగా నిర్ణయించుకొని వాడు ఎక్కడుందో సరే వాని ఫోటోతో పట్టుకొని వాని ఏకంగా ప్రాణం తీయాలా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అక్కడ వెంటనే సీసీ కెమెరాలో ఫోటో మొత్తం పంపించామని చెప్పేసరికి వెంటనే ఆ ఫోటో మొత్తం పంపిస్తారు. దీన్ని బట్టి వాడు ఎక్కడున్నా సరే అన్న వాడిని పట్టుకొని వాడిని చంపేస్తామన్న, ఈరోజు జరిగిన కాని గురించి ఇదంతా చేసింది వాడే కాబట్టి వాని ప్రాణాలు వదిలిపెట్టద్దన్న అని చెప్పేసి సత్య ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. పదరా వాడు ఎక్కడుంది సరే వాడిని పట్టుకొని వాని ప్రాణాలు తీద్దాం, అవసరం ఉంటే వాని దండ కూడా వేయాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా అహల్య మాత్రం చీకటి పడిపోతుంటే బాబు మాత్రం ఎక్కడ దొరకడు. బాబు కోసం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్తే బాబు గురించి అందరూ అడుగుతారని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, బాబు ఎలా దొరుకుతాడు, అహల్య ఎలా దొరకబట్టుకుంటుంది తన కొడుకును, ఇంటికి వెళ్తే అహల్య అని చెప్పేసి నిజం బయటపడుతుందా, మరోవైపు గౌతమ్కి ప్రాణగండం విక్రమ్ ద్వారా బయటపడనుందా, మరి గౌతమ్ విక్రమ్ చేతిలో చనిపోతున్నాడా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే డోంట్ మిస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.